నా సమాజం అంతా వేరేగా ఉంటుంది. ఇప్పుడు బయట కనిపించే సమాజానికి నా సమాజానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మెయిన్ స్ట్రీమ్లోకి మమ్మల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మమ్మల్ని అక్కడ పూడ్చిపెడుతున్నారనే చెప్పాలి నేను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అడవిని ధ్వంసం చేసి మా వద్ద ఉన్నటువంటి మేము కాపాడుతున్నటువంటి అడవిని లాక్కొని, మా భూములను లాక్కొని, అలాగే ప్రాజెక్టులు అంటున్నారు, మమ్మల్ని తరిమేస్తున్నారు, నిర్వాసితులుగా చేస్తున్నారు. దానివల్ల మాకు వచ్చే ప్రయోజనం కంటే జరిగే నష్టమే ఎక్కువ. అలా మెయిన్ స్ట్రీమ్లోకి మేము వర్తించము. ఆదివాసీ స్త్రీగా చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రతి చోట మేము ప్రతిఘటిస్తూనే ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒకానొక సందర్భంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడైతే నాకు అడవే బెటర్ అనిపించింది. ఇక్కడికంటే అడవిలో ఉండడమే బెటర్ కదా అనిపించింది. ఇదే కాలేజీలో ఒకానొక సందర్భంలో నేను ప్రిన్సిపాల్ గారితో నాతో పాటు చదువుకుంటున్న నా స్నేహితురాలు షాజహానా, నేను ఇద్దరము కూడా ఆవిడతో మాట్లాడినప్పుడు ఎగ్జామ్ ఫీజు సంబంధించి లాస్ట్ ఇయర్ ఫీజు మనకి అక్కడ రాలేదు, మీకు ఎగ్జామ్ రాయొద్దు అని అన్నప్పుడు మేము మాట్లాడితే మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అన్నారు. నిజానికి అప్పుడు వచ్చిన దానికి అప్పుడు చాలా కోపం వచ్చి ఉండే, కానీ ఏం చేయలేము. ఇప్పుడు ఇట్లాంటి టైంలో అయితే ఖచ్చితంగా ప్రతిఘటిస్తుంటే ప్రతి చోట జరిగే మాకు జరిగేటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ ప్రతి చోటుని, ప్రతి సందర్భాన్ని నేను ప్రతిఘటిస్తూనే ఉంటాను. అది ఏ విధంగా అయినా అంతే. నార్మల్ సొసైటీతో మమ్మల్ని ఎప్పుడూ కలిపి చూడకూడదు. అక్కడ మహిళా లోకం అంటూ స్వేచ్ఛగా విహరించే లోకం అనేది మాకు ఉంటుంది. ఇప్పుడు మమ్మల్ని మెయిన్ స్ట్రీమ్లోకి తెస్తున్నాం అంటూనే రాజ్యం మమ్మల్ని ఏం చేసింది, గతంలోకి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఏం చేసింది, హతం చేసి పెట్టింది. అంటే ఇప్పటికీ మా భాషని, మా సాంప్రదాయాన్ని, సంస్కృతిని, మా వేషధరణని, అలాగే మా ఫుడ్ని కూడా అన్నీ దోచుకొని పోయిందనే నేను భావిస్తాను.